ప్రధానంగా వరంగల్ నగరానికి సంబంధించి జరుగుతున్న అవినీతి అక్రమాలపైన మాజీ ప్రభుత్వ విప్పు మాజీ శాసనసభ్యులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా మాజీ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న మర్రి యాదవ్ రెడ్డి గారు కొన్ని ఆధారాలను ముందరబెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న కమిషన్ పాలన, గతంలో మా నాయకులు 30% 20% కమిషన్ నడుస్తున్నది రాష్ట్రంలో అని చెప్తే కొంతమంది నమ్ముతలేరు. ఇవాళ అది జిల్లాలకు కూడా పాకింది. దానికి ప్రధాన ఉదాహరణ ఇవాళ వరంగల్ నగరంలో జరిగిన కూడా భూములలో జరిగిన అవినీతి అక్రమాలు, వేలంపాటలో జరిగిన విషయం. స్టేట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఇవాళ కాంగ్రెస్ నాయకులను, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 ప్రధానమైన ప్రశ్నలను లేవనెత్తుతా ఉన్నాం. సమాధానం చెప్పాలి. ఇవాళ ఇప్పటికీ 3 సంవత్సరాలు వచ్చి దరిదాపు అయ్యింది ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటి వరకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి లేడు, రాష్ట్రంలో హోంశాఖ మంత్రి లేడు. అయినా ఈ రాష్ట్రంలో అసలు పట్టణాభివృద్ధిలో ఎక్కడెక్కడ ఏ నగరంలో ఏం జరుగుతుందో కనీసం తెలుసుకోలేని సోయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. చాలా బాధాకరం. ఇవాళ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ నగరం. వరంగల్ నగరాన్ని ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బ్రహ్మాండంగా అభివృద్ధికి బాటలు వేసినాం. మేము రిలీజ్ చేసినా మేము పెట్టిన ఫండ్స్నే ఇవాళ మీరు కొనసాగిస్తూ ఉన్నారు వరంగల్ నగరంలో. ఎస్, డెఫినెట్గా ఈ అంశాలపైన కాంగ్రెస్ నాయకులను వరంగల్ నగరంలో ఉన్న పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న నాయన రాజేందర్ రెడ్డి గారు, కూడా చైర్మన్గా ఉన్న వెంకటరామరెడ్డి గారు ఎక్కడికంటే అక్కడికి సిద్ధం. మీరు సవాల్ విసురుకోవడం కాదు, ఆధారాలతో సహా ఎవరిని అడిగినా తెలుస్తుంది. ఏ మాత్రం ఆలోచన ఉన్నా, రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉన్న ఎవరిని అడిగినా బాలసముద్రంలో గజం భూమి ఎంత ఉన్నదని ఎవరైనా చెప్తారు. అయినా నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇలా ఆఫ్లైన్లో ఎందుకు పెట్టినరు ఆ టెండర్లను, ఆన్లైన్లో పెట్టకుండా? ఎందుకు మీ అనుచరులకు ఇచ్చుకోవడానికా? సరిపోతలేదా దోచుకోవడం? రాష్ట్రంలో మీ యొక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా దోపిడీకి పాల్పడతా ఉన్నాడో వారి పరివాహం మొత్తం కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు దోచుకోవడం, దాచుకోవడం, కమిషన్లు తీసుకోవడం, ఇది తప్పితే వేరే ఒక ఆలోచన ప్రజల కోణంలో పరిపాలన కొనసాగించాలని చెప్పే ఆలోచన మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవకపోవడం దుర్మార్గమైన చర్య. ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తాను, వెంటనే ఆ యాక్షన్ పెట్టిన ప్లాట్లను రద్దు చేయాలి. రద్దు చేయకుంటే డెఫినెట్గా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా రద్దు చేస్తుంది. కాబట్టి ఎవరైతే తీసుకున్నారో వారు మిగతా డబ్బులు కట్టకుండా ఆగాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో వీటన్నిటిపైన వీరు చేసిన, ఇప్పుడు ఒక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను కాపాడుతూ ఉన్నా అని చెప్తా ఉన్నది, మరో పక్క మా వరంగల్ నగరంలో ఇప్పటిదాకా మా వినయ్ భాస్కర్ గారు చూపించారు, కుంటలను మొత్తం ఆక్రమించుకుంటా ఉన్నారు, అక్కడ ఉన్న సంపదను మొత్తం కొల్లగొడతా ఉన్నారు. కాబట్టి వీటన్నిటిపైన భవిష్యత్తులో పెద్ద ఎత్తున వినయ్ భాస్కర్ గారి నేతృత్వంలో పోరాటం చేస్తాం. భవిష్యత్తులో జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసే దిశగా మా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి మరొకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నాయని రాజేందర్ రెడ్డి, వెంకటరామరెడ్డి గారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు మా నాయకుల పైన, మా పార్టీ అధిష్టానం పైన మాట్లాడితే అవాకులు చెవాకులు పేలితే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.